నేను పిల్లలకి ఆయన చేస్తే నీ భర్త వచ్చి నాతో లగ్గం కూడా వేసు ఇప్పుడు నీ మొగలు డెవల్ రావాలి నాతోటి ఓ నా భర్త చేసే పని నేను చేయాలా నీ రూడు కాలిపోను సరే మనం మనకు ప్రయాణం ఉందా బత్యం ఉందా బ్రాహ్మణం మాదే తెలియగలదురా తోకరసగా పిల్ల పట్టిగా పోదా అంటుంది అయ్యా వీరసేనుడా ప్రయాణం ఉందా బత్యం ఉందా కాళ్ళెట్టుకుంటే కడపెట్టుకుంటాయా కడపెట్టుకుంటే వారు కాళ్ళు ఎట్టుకుంటాయా బాగా తవడం కూర మాడిపోతుంది కూర చూసుకోపోయి ఇంతకంటే ఎక్కువ ఇంట్లో వాళ్ళ మంది మంది అందరూ వచ్చి మన ఇంటి కూడా ఉంటారు మనం కూడా పెట్టుకోవాలి గుమ్మడి కదా బంగారం ఇచ్చి మంత్రి వేసాడు పోతాడే మొలుక్కు వేయడానికి అమ్ముకొని కూరగాయలు బియ్యం రైస్ నీ ఏ బ్రేస్తాడు బియ్యం ఏంది రైస్ ఏంది బియ్యం అంటే సంవత్సర బియ్యం రైస్ అంటే బాస్మత్ పొడుగుంటుంది పెళ్లి బిర్యానీ వేస్తారు ఎక్కడా పొడుగుంటది రైస్ ఉంటుంది ఇక అటువాడు బ్రాహ్మణమా దొడ్లో ఉన్న దూర కూడా చూక తుమ్ములు మనందుకే అన్నారమ్మ తుమ్ము తమ్ముడే చెప్పును అన్నారు తుమ్ముగా ఏ ఊరి వదియ పల్లె వదియ శుభకార్యం తలపెట్టద్దు అన్నారు జరిగిన చరిత్ర చెప్పే మానవుడు భూమి మీద ఉండగానే జరగబోయే చరిత్ర చెప్పే మానవుడు భూమి మీద ఉట్టలేదావా పిల్లగాని ఇంద్రశ్రీ పోడవా వాటిలో చెప్పుకుంటాడు ఇంకా వాడైనా అవుతాడు వాడు పాత్ర బీరయ్య ఈ బామ్మారి సపడే పూసాదు వీళ్ళు వచ్చిన మన వస్తే అలా ఇసుక చెడతాడు వీళ్ళు అవునరక్క నన్ను చూస్తేనే పడుతున్నాడు వాడి ఇంటేనా నేను ఇక్కడ కలుపుకుంటాను నేను అంత డాంబర్ రోడ్ అవుతుంది దిక్కు నీ బడతలకి తాడితే గట్టగా పడతలకి బాధపడతానా
కోరిగా ఓకే వేస్తానా రేపు ఎందుకంటే ఇల్లు మధ్యలోదాయే కుదరన్నాడు ఏదమ్మా తొర్రూరు పోదా అయిపోయింది ఇక ఎలా ఉంటా వాళ్ళ హోళ్ళ పండి వస్తారే రాన 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 కిషస్థిర నవరం చేరకున్నారాడా రాన రాన రాజ కత్తిరి కాడి ఏరకుండా ఎవరు రాజు వెళ్ళాడు మరి ఏ ఊరు రాజు పల్లె రావచ్చు అతని పేరు ఏ పేరు తెలుసుకుందాలని కావాలి వాళ్ళ కత్తిరి కాడి కత్తి కాలిపోయి రాజు దండాలు పెడుతున్నారాడా అయ్యా దండమయ్యా రాజమయ్యా మీకు 10,000 దండమా అయ్యా దండమయ్యా రాజమయ్యా అయ్యా దండాలు ప్రభు ఊరికి వస్తుంది బిడ్డ ఏ ఊరు ఉన్నది రా రాజుకు మనిషికున్నంత కోపం ఉన్నదురా అంటే మనిషి కాకపోతే కుక్కను కూడా గాడిద అనుకుంటా ഞാനാ കുക്ക കാടിതാനി ఊరి కొత్తోళ్ళు బిడ్డ ఎవరయ్యా మీది కావునమ్మా మనది ఎవరో ఉండే కాదు ఉన్న ఊరే మర్చిపోయినావా అరే రాజకుమారి కింద బంగారం అమ్ముకొని కూరగాయలు బియ్యం రైస్ ఇంత కలపట్టు కొనుక్కొని తాగానే ఇక ఊరి పేరే మర్చిపోయినా ఆయన ఇట్లేసి ఇటు బెదిరిస్తుడు అట్లేసి అటు బెదిరిస్తులకు ఉన్న పేరే మర్చిపోయాడు ఇది అడుగు అది మళ్ళా అవునయ్యా ఉన్న ఊరంటే కళ్ళతలతో సమానము ఇక్కడ ఉజ్ఞా ఎక్కడ పోయి బతికినా గానీ ఉన్న ఊరు ఎవరు మర్చిపోరు మన ఇంద్రాస్త్ర నగరం నువ్వు ఇట్లా మర్చిపోయినావు ఏందని గుంజిగా చెయ్యతావు మీద ఎవరు బిడ్డ అతని భార్య వచ్చారు ఇక్కడ పప్పులు అడిగేసిన రావనమ్మా మన ఎందుకు బయలుదేరి ఆడుకుందానికి రాత్రి ఏమాటాడుతుంది మీ సంకట రాకముందుకి అవతలేరు అవునయ్యా ఎంతైనా కానీ మనము ఇంద్రసేన రాజుకు పెళ్లి పిల్ల అంటే పప్పనని కాదు శుభకార్యం ఇరవై దుకాణం పెడితే అచ్చ గిరాకి అటే మరిపోయిందట గిరాకి ఎప్పటికైతే ఎప్పుడు కూసాలు దుకాణాలు ఎరికేనా గిరాకి మారిపోయిందని ఒక గంట సేపు అమ్ముకోవచ్చు అప్పుడే తలపెట్టుకొని పండుకోవచ్చు అంతే ఇంకో ఇంద్రదేన రాజుకు పెళ్లి పిల్ల అన్నట్టు అందుకే అంటారమ్మ లోకముల ఇచ్చుకున్నోడు ఇక పుచ్చుకున్నోడు అయ్యా నా గర్భాన కలిగిన నాకిద్దరు పిల్లలు నా కొడుకు బల్లండి రాదు మరి అన్నకు చెల్లె అమ్మాయికు బిడ్డ పుట్టింటి ఆడబిడ్డ నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డ ఇంద్రవతి దేవి అయ్యా పిల్లగాడు కూడా పోతే ఎంతో ముద్దుగా ఉన్నాడు నేను ఒక మాట నాయన ఇక ఇంటికి పోయినాక బడికి పోయిన నా బిడ్డ ఇంటికి వచ్చినాక ఈ పోడు కొంట పోయి నా బిడ్డ పెడతా ఉన్న బిడ్డ నా బిడ్డ చూసి ఇష్టపడితేనే పెళ్లి చేస్తా కనుక మాట బిడ్డ
రావణమ్మ పోయ్యా పెట్టారు నువ్వు మంచి తాపతాప దగ్గరికి వచ్చి నీ మొగలు లేడు అంటాను ఉన్నాడా లేడా లేడు ఎటువేంటి చచ్చిపోయిండు 2 రోజులు అవుతాను బాచ్ 6 నెలలు అవుతాను సౌసు పక్కోడా నీ పిల్ల ఉన్నారా చచ్చిపోయింది పాంచం అదేం రోజులా ఆయన అర్థమవుతాను నా బిడ్డను చూడ మంచోళ్ళు వచ్చిరు నావో ఇంటి కుదిరేది ఇంటికి తడకలేదు మీరు 2 రోజులు నేనా ఏం చేయాలయ్యా చేసుకొచ్చే దిక్కేమో నాకు లేదు ఆయన పడే దిక్కో ఆయనకు లేదు నా మోడికి ఇచ్చేవాడే పోతుకు పోతే అయ్యా 2 పోతులు ఎక్కున్నాడు బిడ్డలారా మీరు బ్రాహ్మణం భార్య ఉండే భవనాలు వేదికైనా నాకు ఒక్క బిడ్డ నా బిడ్డ ఇంద్రవతి పిల్లగాని ఇంద్రసేన మహారాజు పేరు ముందుగా కలిసి భవనాల వేడికెళ్ళి పిల్లవన్నాడు రామ 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 నూకుడు కాలిపోను కదరా నన్ను గదులలో వేసి రూపుతావరా నీ కన్నమా అంట నేను కొద్ది లేదా బాగా గదులు దొత్తులు పోయి వాసన మంచి కుట్టు వల్ల తక్కువనే కొంచెం కానీ ఇసురావుతులు గింత గింత ఉన్నాయి అయ్యే ఇసురావుతులు ఎప్పుడైతే గుర్తు రాసి అయినాక రామ 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 బోరి వాళ్ళని వాళ్ళన్న తప్పలేదన్నా తప్ప జరగలేకి గుంజిగా మా అమ్మ వాళ్ళ ముగ్గురికి బాపమ్మ కావాలి నీకు అమ్మమ్మ కావాలి నీకు అమ్మమ్మ వాళ్ళకి బాపమ్మ అంటే ముగ్గురు ఏం కావాలి బావలు కావాలి సురేష్ ఏం కావాలి నా మరిది మొగడు ఈయన మొగడు కాదు రామ 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 బంగుళాల బెడ్డికైనా ఉన్నాడు బంగుళాల ముందుకు రాదు ఇంటి పోతారు కానీ ఉన్నదా లేదో అరే పత్తిగా పోతున్నాయా అయిపోయింది అంతేనా ఆవిడ ఛార్జింగ్ పెట్టిల్లా ఎవరు పెట్టిల్లా అయ్యా నాయన ఒక్కరు వ్యక్తి 2 గృహ అంటారు మీరు బాబాయ్ కృష్ణవతి దేవి ఒరే కృష్ణ బుడ్డికి తడబెట్టు బుడ్డి కాదురా పుట్టుబాలు బుడ్డి పెట్టరాదరా పిలుస్తున్నాను ఏందే ఉన్నావా కృష్ణ
నాదేమన్నా థమ్స్అప్ అనుకుంటాను మన స్ప్రైట్ అనుకుంటాను వాడి నోట్లో పోతే భర్త అనే వాడు సావడంత అంత కొరికి చంపదా వాంతో నువ్వు రా నీకింత పోతా ఉత్సా. ఏంటిది అది? నేను వచ్చాను కృష్ణ ఓ ఎవర్రా బాడక మా వాళ్ళు ఎడుపో శ్రీకోణం ఎందుకురా వాడు ముచ్చట వాడ బిడ్డ వాడు తాగిన ముచ్చట పావసినంత బిడ్డ తాగి వచ్చినాక బిడ్డ కళ్ళని ఎర్రబడతాయి సొల్లంత కారుతారు సొల్లంత కారక ముచ్చట తాడు చెంపుతే వాడు అంటాడు నాన్న వాడనియాడు వాడు అంటాడు ఒకటే ముచ్చట అక్కడ పాడ బిడ్డ తాగుబోతులు వచ్చేస్తాడు వచ్చి సపడక వండద్దురా మన పరకడ పాడపోద్దు కంగి మొదలు పెడతాడు ఇక ఏగిలి వరంగా నాలుగేదాకా వాడు రంపాడుకోవడం కళ్ళు మండ చీరక తింటాడు కోడి నవదే కడతాది రసరస పాడువాడ నాకు చదివేదా ఫుల్ సవన్న వచ్చి గట్ట మాట్లాడవై అచ్చోళ్ళు ఏమనుకోవాలా చెప్పు నేను వచ్చానే బీట డోరోడా నేను బీటాను అది అంటారా గుంజిగా అంటే ఏ దేవుడు కలిపిందో మన వరసపోవాడా నీ పెడితే మొగదైంది బీట ఆయన కాదు బీట అయితే ఇక నేనే అంటే మా ఇంటి సాగర వాటి సాగలకం పోర పడితే వీళ్ళు సాగలు తాలకునా దొక్కుతారమ్మా సాగలు ఇక్కడ ఉంటే మెత్త దొక్కుతారు ఏమన్నా కేశపురం సాగలు అంట బిడ్డ మా ఇంటి సాగలు అనుకుంటా వెళ్ళి ఎలా కాట్లొచ్చి ఎన్నో అనుకుంటా సాగలు పాడి నదులు ఉల్లింటి పట్టిన సత్తదా అని పోలీసు పెట్టిపోయి మొత్తం సిటీలో పడ్డారు ఆల్ సిటీ హనుమకొండ సికింద్రాబాదు హైదరాబాదు బెంగళూరు విజయవాడ ఎంకల వాటర్ బీట ఆలేరు గీలేరు జనగం అంటే ఎంకల వాటర్ బీట అక్కడ సపరేట్ సాగోల కాళ్ళ మండ సన్న గిసోని సీజరోలు చూసుకొని ఓ చిన్న రేకు డాబాలు మలుసుకొని ఇద్దరు పెట్టి పడుకొని ఇక నువ్వు రాకుడే నువ్వు కూడా ఇక కొట్టుడు ఇన్నోతులు తెల్లగా సున్నా సాగరైన నేను పాందీరక బిడ్డ 15 వల్ల బట్టలు బిడ్డ సాధగా బాత్రూమ్ కూడా ముళ్ళ గట్టి పెట్టిన బట్టల పేరు ముసురు వాడ ముత్తు వాసన వస్తుంది గుంజిగా ఏడకే రగప్ప అవుతుంది ఆ ముళ్ళ పడుకొని పుట్ల బిడ్డ ఖరాబు అయితే కొద్దిగా సాధ కాకపోతే ఎవరు చూస్తారా అరే నీళ్ళు చూస్తే వాళ్ళు ఉతికి పెడతారమ్మా ఇజ్జతి ఎవరిది కానీ వాళ్ళు వచ్చే ఇదో కట్టమాట నేను వచ్చానమ్మా నేనే మా ఇంటి సాగద బట్టముళ్ళు పడుకొని పోయేటోడు ఇప్పుడు సాగడ కాటిన విద్యు మా ఇంటి అడగదారు కావాలి పోరా పడితే కావాలి తాళ్ళు తెంపుతే అలా మొక్కలు ముత్తాల మూల వాడ అలా కాడి బదులు రిగిపోను అలా తాళ్ళు దొంగ లెక్క వాళ్ళ తప్పున వలిగిపోను అలా మొక్కలు ముత్తాల మూల వాడ తాళ్ళన్నీ పురుగు పట్ట మరి గౌరవ గత కోపం నీకెందుకమ్మా గొప్ప రాకపోవాలి బిడ్డ ఏం చెప్పాలి బిడ్డ నదులు ఆగమనంలో కుమ్మరులు వేయకుండా వచ్చి కాలంతో మాసా కథ ఉండేది దిగిల కాలంతో ఋషి అంటే ఋషి లేపిలాగా ఓ ఇప్పుడు లంచబాటలు పెట్టి బిడ్డు పచ్చలేవురా అయ్యో బయటో అట్టయిటో చదువుకునే వస్తాని చదువుకోపోతే నేను సంవత్సరం చేస్తాను రాకేష్ చదువుకున్న సంవత్సరానికి కేంద్రం కూడా రాకేష్ నాప్పుడు చూడు ఆయన తయారు చేసుకున్నావుగా నా కబుర్లు మొత్తం విసేసుకుంటే పిల్లగాడు ఓ కావాలని ఇంటి మూడ కాలు వాడి రేటు పడుకొని పోయా నిద్రంటే డిస్టర్బెన్స్ చేస్తుంది తాడేమో పంట తీరుతుంది పడపోతాగా అడుగు వేస్తాయి పండుగ
అధిపతిని కృష్ణశైల మహారాజ్. ఓ దేవుడా నిన్ను ఎవరో ఎలకొన్నాడావా ఓ నావా నా మోడింటి రానే వచ్చినాడు నేడావా ఓ నావా అది ఏడ్చినట్టే ఉంటది, నవ్వినట్లే ఉంటది. నా భార్య అందాల రాసి ఊసిపోయిన గోషి నేను ఎవరో అతను అక్కల ముక్కలు తిట్టి పడు ఎంత వచ్చి పాడబడతాడో నావా ఓ నావా గట్లని తిడతావో బుజ్జి నీ మోడే వచ్చి నాని చలో చలో కేశపురం నా సౌతులు ఒక్కలు చెప్పరాయనే నావా ఓ నావా మంది బాగా వచ్చారు మరి ఏవలే మన గొల్లు కురువులు వచ్చారు మెత్త వస్తారు వాళ్ళు ఒక్కదానికి ఏనే ఉంటున్న బిడ్డ 2 గంటలకు వాళ్ళు టాటేసి కాళేశ్వరం పోతారు మనం అటు యొక్క పరకాలం పడతాం భాస్కర్ సార్ అది నా మాదిట్లేదు. నీకు అసలు రాదు నాకైతే బెస్ట్ ముట్టించే ఉన్నది నా కృష్ణాది మాట మారింది మాటగా మనిషి మాట పెడితే బయటికి వెళ్ళి అక్క మరి ఎదురు కాలం వేద్దాం కాబట్టి వాళ్ళు రారని కూర్చోను నువ్వు కూర్చోరా అవా వాళ్ళు రానని అప్పుడే పరదేసుకొని కూర్చున్నారు. కృష్ణ ఓ కృష్ణలు ఆగరాజు గుంజిగా వెనక మరలో కూర్చుంటే ఇక ఏం ముచ్చట పెట్టుకున్నా కానీ ఎవరు చూడాలని వాళ్ళు ఇంకా మరలో కూర్చున్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చేదంటే కూరపాట్ల కూర్చుంటే పేర పెడతారు అక్కడ కూర్చున్నారు. నా సంవత్సరాలకేమో ఇంటి ముచ్చట సరిపోతాను. కూర మాడిపోతుంది కావచ్చు పెడతారా గుంజిగా ముట్టి కింద అరమాడు గుంజిగా కొద్దిగా శాండ పోరు ఈయన పోతారా శాండ పడి కత్తినాడు పోతారా మీరు బయటికి వెళ్ళి ఎంత కోపం మీద కోపం వచ్చిన మొగన్ని అడిగేసి ఇడిగేసి ఐసి చేసిందని కావాలి. అయ్యో పుతా పుతాల కడ పుతా ఇంకా నా సిగ్గులే చెప్పుకోను చెప్పుకునే రాజా కొడుకు చదివారు కాలు పడేసి అలా వచ్చి ఇట్లా ఏమంటే కాళ్ళు ఆకిందారండి దాని తాగిందంటే రేపు అంత చెప్పుకుంది మంచిదిరా గాయ నా తాగినాదా తాగలేదా నేర్చుకుంటారు. మావాడే మంచోడు ఓ మొగోళ్ళు మావాడే మంచోడు నా మావాడే మంచోడు మొగోళ్ళు
దేవుడు కొయ్యలేదు అవన్నీ చూసే అవన్నీ ఎట్లేరా ఒక కొయ్యలే లేదు అట్లా ఒక్కడు ఉన్నది కదా ఇది ఇది వయసుకు వచ్చిన కొయ్యలేగా వెనక 3 వచ్చినాయి ఒకటి వచ్చింది వాళ్ళు ఒకటి ఉన్నది ఇట్లా అవో ఎలుక అవతల పోదు కింద కూర్చున్నాడు గడ్డ గడ్డే ఉన్నాడు అయ్యే తక్కువ ఆలుగడ్డ కట్టున్నాడు అవును ఎన్ని తనలే కానీ నా వాడు తనలే చెప్పుకుంటాడు పోయి ఏదో నా అనుభవం కట్టున్నది ఏమండోయ్ ఏందో కత్తిరి కత్తిరి ఆకత్తన దుబ్బుతున్న వచ్చారు ఓ ఎండ పడగలు రోగం తిరిగి ఎండ కొట్టి ఎండగా మళ్ళా సిట్ అందరి దేవుడు నీకెవరికడ ఉందిగా దేవుడే వెనకేసి మొదగాల మోగడు మోగాన్ని మించిన దేవుడు లేడు లోకం తెలుస్తా మీకేమన్నా మోగాన్ని అరుచుకోండి అష్టమంతలకి దిగి ఎరపాటు ఉండు కాదా వీటి 60 కట్టం చేసి మోగోడు తమన శ్రీకోడంగా రాగా అలిష్టపడి ముత్తాను కలబొట్టు ఎక్కువ తాగొచ్చేది ఉంటే ఇక చూసుకో రంపాటకు ఇంటికి వచ్చినాక మూతంకర పెట్టుకొని 36 పోతుపోటు పొడుచుకుంటే విద్య గుంజుగాడు చేసిన కట్టం చేసినట్టే అవతల తాగేస్తాడు సంవత్సరం అంతా పాడి ఎత్తాడు అని అక్కడ మొదలు పెడితే అయ్యకాడికి వెళ్తారు బిడ్డ ఓ నీ తండ్రికి రో నీ అయ్యకు రో నీ ముద్దలు రో కండలు రో సార్రో ఊసరో అంటారు దాని కాదు ఇరికేనా మోగడు అంటే దేవుడే వెనక సిరి ఏమండి ఆకలి ఎత్తుంది కావచ్చు ఛాయ తిని టిఫిన్ తాగుతావా ఇదే నానే మొగ నడుచుకునేది చాలా తంగుతాదే తెలుగు చాలా పోసుకోవచ్చు లేదు చాలా తాగి టిఫిన్ తింటామనండి నాలే అదే నేను మంచిగా సేబాస్ నీ దగ్గర కానీ మన బిడ్డ ఎటుపోయింది ఇంద్రవతి బిడ్డ ఇంద్రవతి ఎటుపోయింది వాళ్ళ స్కూల్ పోయిందాను వాళ్ళకు మళ్ళీ పరిపించాడు గుంజి అదే అయితే బడికి పోయింది కదా పొద్దుగల ఆనకి ఇచ్చిన రాధకుమార్ సార్తో సేబాస్ గా తలపెట్టు ఈ పాట పాడి తలపెడుతున్నా గుంజిగా ఒక్కరిని అర్థం తీరు కానీ తలపెట్టినావా ఏ కొయ్య మళ్ళా కొయ్య పెట్టి గొల్లె పెట్టినావా గొల్లె అలాగే దారిపోతే సాంబార్ కంటున్నది పోసుకంటే ఇగో సాంబార్ కంటే ఇగో ఈ గొర్రెల గడ్డ దిగేసిన గొర్రెల గడ్డ దిగబడుతుంది నేను ఇంటి ముందు కట్టేవారా పిల్లబట్టి మన ఇంటి సాకలు ఎవరమ్మా మన ఇంటి సాకలే ఎవరే నమ్మద్దు అందుకే నేను పెడుతున్నాను మంచివాడు రాకేష్ నాకని అటే పోనీ అంటే ఒక్కడైతే పట్టించుకోండి అమ్మవాడు మన ఇంటి వాడికి దారి గౌన్లైన ఎవరు కళ్ళు నువ్వు తాగవు నేను తాగా బిడ్డ తాగది కొడుకు కోడలు తాగపోయా సరే ఈ ముచ్చట్లన్నీ అన్న దొరసాని ఎవరు ఇన్న లాజ కొడుకేవాడు అన్న దొరసాని ఎవరు ఇన్న లాజ కొడుకేవాడు అన్న దొరసాని నువ్వే లాజ కొడుకు నువ్వే అరే నువ్వేరా లేక లాజ కొడుకా నీ బొమ్మడి నీ ఎన్నికలు ఒక తీరు ఉన్నాయి